అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ సఖీ పార్ట్ 6. ఫేస్ గంటు పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది మధు. ఆమె వెనకే వెళ్ళాడు యువిన్. వాళ్ళమ్మకి ఫ్రూట్స్ కట్ చేస్తూ పక్కనే కూర్చుంది మధు. యువిన్ ఆమెకు కాస్త దూరం కూర్చున్నాడు. నీకు పనులుంటాయి కదా బాబు, మధు చూసుకుంటుంది, మీరు వెళ్ళండి చిన్నబాబు అనింది లక్ష్మి. పర్వాలేదత్తయ్య, మీరు రిలాక్స్ అవ్వండి, ఆఫీస్లో నాన్నగారున్నారు, అంత అర్జెంట్ అయితే కాల్ చేస్తారు అన్నాడు కూల్గా. కాల్ చేసే వరకు ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు కాల్ చేస్తే ఎక్కడున్నారని చెబుతారు అనింది మధు. హాస్పిటల్లో ఉన్నానని చెబుతాను అన్నాడు. ఎందుకు అంటే అత్తయ్యకి ఒంట్లో బాగాలేదని చెబుతాను. చాలా? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అంటూ ఒక హైబ్రో అప్ చేస్తూ అడిగాడు. ఇక మాట్లాడలేదు మధు. మధు వాళ్ళ అమ్మకి యాపిల్ తినిపిస్తూ తనతో ముచ్చట్లు చెబుతోంది. చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి సడన్గా తలెత్తి చూసింది. యువిన్ కన్నార్పకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఫేస్ సీరియస్గా పెట్టి ఇంకోవైపు తిరిగి కూర్చుంది. ఆమె వైపుకు వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ లక్ష్మి కూతురితో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. అతను అలా కూర్చోగానే మూతి బిగించి అతన్ని చూస్తూ తన చేతిలో ఉన్న యాపిల్ తీసి అతని మీదకు విసిరింది. క్యాచ్ పట్టుకున్నాడు యువిన్ నవ్వుతూ, ఆమెను సూటిగా చూస్తూ. పట్టుకున్న యాపిల్ని కసుక్కన కొరికాడు. అతను అలా కొరకగానే తడబడుతూ తల పక్కకు తిప్పేసింది మధు. ఆమెను సైడ్ స్మైల్తో చూస్తూ పక్కన ఫ్లవర్ వాజ్ నుండి రోజ్ ఫ్లవర్ తీసి మధు మీదకు విసిరాడు యువిన్. ఆ రోజ్ వెళ్ళి ఆమె చెంపకు తాకింది. నిన్ను అసలేంటి చిన్నబాబు, మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని వెళ్ళిపోమ్మని చెబుతున్నాను కదా, ఎందుకలా ఇరిటేట్ చేస్తున్నారు? నిన్ను అస్సలు ఇరిటేట్ చేయను, కానీ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చెయ్యి. అది మనసు బాబు, షాప్లో కొనుక్కునే బుక్ కాదు. ఏది ఇష్టమైతే అది రాసుకోవడానికి అనింది. నువ్వు నాకు ఒక తెల్లని కాగితం, ఆ కాగితం మీద ప్రేమ అని ముద్ర వేశాను, దాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటాను అన్నాడు అతని మాటలకి అలాగే చూస్తూ. మీరనుకునేది ఏది జరగదు చిన్నబాబు. ఎందుకు జరగదు? నేను మనిషినే, నువ్వు మనిషివే. నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. మనిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి? తప్పు కాదు, మహాపాపం. మీ ఇంట్లో పని చేస్తూ తిన్నింటి వాసాలు లెక్కబెడితే చూసేవాళ్ళు నా మీద ఉమ్మిపోతారు. చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకున్నా మిమ్మల్ని చేసుకోవాలనే కోరిక నాకు లేదు. మీ స్థాయి వాళ్ళని చూసుకోండి చిన్నబాబు. నా మీద మీరు పెట్టుకున్న ఆశలు ఇక చాలు. ఇక దీన్ని ఇక్కడితో ఆపేసేయండి. నాకు కోపం తెప్పించకండి. మీరిలా అందరిలో నన్ను బ్లేమ్ చేయకండి. మీకు దండం పెడతాను. మీరు వెంట పడుతుంటే మిమ్మల్ని ఏమనరు, ఆడపిల్లగా నన్నంటారు. మగాడు వాడికేంటి, వెంట పడతాడు, కానీ ఆడది, దానికి సిగ్గులేదు అని. ఒకసారి ఒక ఆడపిల్లగా ఆలోచించండి. నా బాధ మీకు అర్థమవుతుంది. మీరు ఇలాగే చేస్తాను అంటే నేను మాత్రం ఊరుకోను. అవునా బేబీ, ఊరుకోక ఏం చేస్తావు అన్నాడు స్మూత్గా. ఏం చేస్తానంటే చెప్పను, చేసి చూపిస్తా. ప్లీజ్ చెప్పు మధు అన్నాడు. చెబితేనైనా కాస్త దూరంగా ఉంటాడేమో అనుకొని, ఏం చేస్తానంటే మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఇక లైఫ్లో మీకు కనిపించము అని చెబుతున్న మధు మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు మీరు ఇక్కడి నుండి దయచేయండి చిన్నబాబు, మీకు దండం పెడతాను అనింది మధు. మధు అన్నాడు సీరియస్గా. మధునే మాట్లాడుతున్నాను. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నువ్వు జస్ట్ హాస్పిటల్ నుండి నన్ను బయటకు పంపించొచ్చు, కానీ నువ్వు నా మనసులో నుండి మాత్రం ఎప్పటికీ వెళ్ళలేవు, వెళ్ళనివ్వను. డిన్నర్ పంపిస్తాను, తినేసి పడుకోండి. ఏదైనా అవసరమైతే కాల్ చేయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాధగా. వెళ్తున్న అతన్ని బాధగా అలాగే చూస్తూ ఉండిపోయింది మధు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆఫీస్కి కానీ వెళ్ళాడా అనుకుంటూ దేవేంద్రకి కాల్ చేసింది సుమ. చెప్పు సుమ, ఆఫీస్కి వచ్చాడా? లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదండి, ఊరికే అడిగాను అని కాల్ కట్ చేసింది. మధు కోసం హాస్పిటల్ కానీ వెళ్ళాడా అనుకుంటూ యువన్కి కాల్ చేసింది. చెప్పు మామ్, ఎక్కడున్నావు? ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట. హాస్పిటల్లో ఉన్నాను మామ్. అవునా,
తనకెలా ఉంది? అడ్మిట్ చేసుకున్నారు. కాస్త లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అయ్యో, ఎలా నాన్న? పర్లేదు మామ్, తగ్గిపోతుంది. నువ్వు అక్కడే ఉన్నావా? అవును మామ్. ఈరోజు ఇంటికి రావా? లేదు, వాళ్ళని ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు. మార్నింగ్ వస్తాను. సరే నాన్న. డాడ్ అడిగితే ఏం చెప్పాలి? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పు. ఓకే నాన్న, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసింది. ఏంటి వదిన అలా చూస్తున్నావు? మీ మమ్మీ ఎవరితోనో మాట్లాడుతోంది. ఎవరితోనో అర్థం కావట్లేదు. సరే కానీ ఈరోజు ఆ పని మనిషి ఎందుకు రాలేదు? ఏమో, నాకేం తెలుసు. మీ అమ్మని అడిగితే ఎందుకు అని ఆరా తీస్తుందేమో అని అడగలేదు. నువ్వు వెళ్ళి అడుగు, నీకు చెబుతుందేమో. నీకు చెప్పంది నాకెలా చెబుతుంది వదినా? నువ్వు నేను ఒకటి కాదు కదా పర్ణిక. నువ్వు అడిగితే ఖచ్చితంగా చెబుతుంది. క్యాజువల్గా అడుగు, పర్టిక్యులర్గా అడిగితే డౌట్ వస్తుంది. సరే వదినా అంటూ వెళ్ళింది పర్ణిక. మమ్మీ, ఈ మధు ఎక్కడ? చాలాసేపటి నుండి నాకు హెడేక్గా ఉంది. కాఫీ నా మొహాన పడేస్తుందేమో అనుకుంటే ఇంకా పత్తా లేదు. ఈరోజు ఎవరి కాఫీ వారే పెట్టుకోవాలి, ఎవరి వంట వారే చేసుకోవాలి. పక్కనోళ్ళ మీద ఆధారపడితే జీవితం నాలాగవుతుంది. ఇదిగో చూడు, మీ వదిన చేసిన వంటలను తిన్న పాపానికి మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా మోషన్స్ అవుతూనే ఉన్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని బాధగా ఉంది. అయ్యో, నిజమా మామ్? మరి ఈ మధు ఎక్కడ చచ్చింది? పర్ణిక అనింది. ఏంటి మామ్? తను ఎక్కడుందని అడుగుతున్నాను. అందులో తప్పేముంది? వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అయ్యో, అవునా మామ్? నాకు తెలీదు, అందుకే అడిగాను. సర్లే, ఇప్పుడు తెలుసుకున్నావుగా, వెళ్ళి కాఫీ పెట్టుకోపో. పర్వాలేదు మామ్, కాస్త తగ్గిపోయింది. అదేంటి ఇంత త్వరగా ఎలా తగ్గుతుందే? ఏమో మామ్, తగ్గిపోయిందిగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పర్ణిక. దీనికి ఈరోజు ఏమైంది? ఇప్పుడే హెడేక్ అనింది, అప్పుడే తగ్గింది అనింది. ఏంటో అనుకుంటూ నిట్టూర్చింది సుమ. అటు వెళ్ళిందో లేదో ఏమనింది పర్ణిక? అది ఎక్కడికి వెళ్ళిందంట? వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట వదిన. అవునా? మీ అన్నయ్య ఎక్కడా? తను కూడా కనిపించట్లేదు. అవును వదిన, నాకు కనిపించలేదు అని సిఐడి ఆఫీసర్లలాగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరు. వదిన, నాకు తెలిసి వాడు మధు దగ్గరికే వెళ్ళి ఉంటాడు. నిజమేనంటావా? నిజమే. అది లేకపోతే ఈ మధ్యలో ఒక క్షణం కూడా ఉండట్లేదు. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి చూసేద్దాం. అక్కడ మనల్ని ఎవరైనా గుర్తుపడితే? ఎందుకు గుర్తుపడతారు? ఫేస్కి మాస్క్ వేసుకొని వెళ్దాం. అయినా తను వెళ్ళినా కానీ మనం చూసి ఏం చేస్తాం? చేసేదేముంది వదిన. వాడు దానికోసం వెళితే వాడు దాన్ని లవ్ చేస్తున్నట్లు, లేకపోతే లేదు. ఏమంటావు? అవును పర్ణిక, నువ్వన్నది కూడా నిజమే కదా. ఇప్పుడే వెళ్దాం అంటూ నీరజ, పర్ణిక ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. ఇక్కడ మధు తను వెళ్ళిన కాసేపటికి ఓ పార్సల్ వచ్చింది. ఏంటని ఓపెన్ చేసి చూసిన తనకి యువిన్ చెప్పినట్లు ఫుడ్ ఉండడంతో తను లేకపోయినా ఎంత రెస్పాన్సిబిలిటీ అనుకుంటూ ఫుడ్ని తినాలా వద్దా ఆలోచించి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇలా వేస్ట్ చేయలేను అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తినేసింది మధు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.